చైనాను షేక్ చేస్తున్న హ్యూమన్ మెటాన్యూమో వైరస్ ఇటు భారత్ను ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలో హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తొలి కేసులు వెలుగుచూడగా తాజాగా మరో 2 కేసులు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్రలోని నాగ్పూర్లో 2 చిన్నారులకు హెచ్ఎంపీవీ వైరస్ నిర్ధారణ అయింది. 7-14 ఏళ్ల పిల్లల్లో ఈ వైరస్ను గుర్తించినట్లు తెలిపారు వైద్యులు. దీంతో భారత్లో ఇప్పటి వరకు 7 హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్లలో హెచ్ఎంపీవీ కేసులు బయటపడ్డాయి. అయితే దీనిపై ఆందోళన అవసరం లేదంటోంది కేంద్రం. ఇది కొత్త వైరస్ ఏం కాదని, దీనిని 2001లో గుర్తించినట్లు పేర్కొంది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చైనాతో పాటు పొరుగు దేశాల్లో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి ఐసీఎంఆర్. ఎన్సీడీసీలు శీతాకాలంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగానే చైనాలో ఇన్ఫ్లుయెంజా, ఆర్ఎస్వీ, హెచ్ఎంపీవీ తరహా వైరస్లు వ్యాప్తి చెందుతున్నాయని తేల్చాయి.